गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। हरि ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। నిర్మల అన్న నామాన్ని పరదేవత అనుగ్రహించినంత మేర నిన్ను పరిశీలించడం జరిగింది. ఆ తరువాతి నామం నిత్య. నిత్య అనేటటువంటి నామానికి అర్థం ఎల్లప్పుడూ ఉండునది. ఎల్లప్పుడూ అని అన్నప్పుడు అది కాల సంబంధం. ఈ కాలం అనేటటువంటిది సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. ఈ కాలంలోనే సమస్త జీవులు వస్తాయి. సమస్త జీవులు కొంతకాలం ఉంటాయి, తర్వాత మళ్ళీ ఎందులోంచి వచ్చాయో అందులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము అని మూడుగా విభాగం. భూతకాలము అంటే జరిగిపోయిన కాలం, వర్తమాన కాలము అంటే జరుగుతున్న కాలం, భవిష్యత్ కాలము అంటే రాబోయే కాలం. అన్ని ప్రాణులు భూతకాలమునందున్నవి కావు. ఈ సృష్టి ప్రారంభంలో అన్ని ప్రాణులు లేవు, ఎప్పుడో వచ్చాయి. ఎప్పుడైతే వచ్చాయి అన్న మాట ఉందో వెళ్ళిపోవడం అన్న మాట కూడా ఉంటుంది. అన్నిటికీ వర్తమానం ఉంటుంది. అవి ఉన్నప్పుడు వాటికి వర్తమానం అంటే అవి బ్రతికున్న కాలం, అవి ఉన్న కాలం దానికి వర్తమానం. ఇప్పుడున్న కాలంలో అవి ఉండకపోవచ్చు, రాబోయే కాలంలో ఇప్పుడున్న ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్నవి అనాది నుండి ఉండకపోవచ్చు. కానీ అమ్మవారు మాత్రం నిత్య. నిత్య అంటే కాలంతో ఆవిడికి సంబంధం లేదు. ఆవిడ సర్వకాలముల యందు కూడా ఉంటుంది. భూతకాలమునందు ఉంది అంటే జరిగిపోయిన కాలం ఏదుందో ఆ కాలమునందు ఆవిడ ఉంది. ఉండడమే కాదు, నిజానికి ఆవిడ కాలము ప్రారంభం ఎప్పుడైందో దానికన్నా పూర్వం ఉంది. ఎట్లా ఉంది అంటే పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపంగా ఆయన యందే లయమైపోయి ఉన్నది. ఆయన ఎప్పుడు సృష్టికి ఉన్ముఖుడై సృష్టి చెయ్యాలనేటటువంటి కామాన్ని పొంది కామేశ్వరుడయ్యాడో ఆమె మహాకామేశ్వరి స్వరూపాన్ని పొంది మాతృస్వరూపంగా నిలబడి సమస్త భూతముల యొక్క ఉత్పత్తికి కారణభూతమవుతోంది. అటువంటి తల్లి ఎప్పుడూ ఉంది, గతంలో ఉంది, అసలు ఈ సృష్టి పూర్వం ఉంది, ఇప్పుడు ఉంది, రాబోయే కాలంలో ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. మహాప్రళయంలో ఈ ప్రాణులు ఉండవు, ఈ కాలం ఉండదు. కాలము నడుస్తోంది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణములు రెండు. సూర్యచంద్రుల యొక్క గతి. సూర్యుడు ఉదయించాడనుకోండి రోజు ప్రారంభమైంది, సూర్యుడు అస్తమించాడనుకోండి పగలైపోయింది, చంద్రోదయం అయిందనుకోండి రాత్రి ప్రారంభమైంది, చంద్రాస్తమయం అయిపోయిందనుకోండి రాత్రి అయిపోయింది. సూర్యచంద్రుల యొక్క గమనాన్ని అనుసరించి కాలం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోతుంది ఒకప్పుడు. సూర్యచంద్రులు ఉండరు, నక్షత్రములు ఉండవు, ఈ లోకాలు ఉండవు, ఈ లోకములో ఉన్న ప్రాణులు ఉండరు. సూర్యచంద్రులు ఎప్పుడైతే ఆగిపోయారో కటిక చీకటి ఆవరించి ఉంటుంది, అంతా నీటితో నిండిపోతుంది. అదే భాగవతంలో వర్ణిస్తారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవింతున్ అంటారు. ఆ మహాప్రళయం జరిగినప్పుడు పరమేశ్వరుడు సమస్త భూతములను తనలోకి తీసేసుకుంటాడు. అప్పుడు ఆయన శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు కూడా ఆయన కన్నా అవిభాజ్యంగా విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో పాలు పాల యొక్క తెల్లతనం, పువ్వు పువ్వు యొక్క పరిమళం, వజ్రము వజ్రము యొక్క ప్రభ ఎట్లా కలిసి ఉంటాయో అట్లా ఆయనతో కలిసి ఉండిపోతుంది.
మళ్ళీ ఆయన ఎప్పుడో సృష్టి చేయడానికి ఉన్ముఖుడవుతాడు. వెంటనే ఆవిడ మాతృస్వరూపంగా ఆయన యొక్క సృష్టి చెయ్యాలన్న కామాన్ని గుర్తెరిగి కామేశ్వరి అయి మాతృస్వరూపంగా జగన్మాత అయి నిలబడి సృష్టి చేస్తుంది. కాబట్టి ఆవిడ ఒకనాడు ఉంది ఒకనాడు లేదు అన్న మాట ఆమెకు అన్వయం అవ్వదు. ఇది చెప్పడం కోసమే లలితా సహస్రనామ స్తోత్రంలో దీనికే సంబంధించి వేరొక నామం కూడా ఉంది. అందులో అంటారు తాటంకయుగళీభూత తపనోడుప మండవ అంటాడు. తపన ఉడుప మండవ. ఉడిపి అని మనకు ఒక క్షేత్రం ఉంది, చంద్ర సంబంధం. సూర్యుడు చంద్రుడు ఈ ఇద్దరూ కూడా ఆమెకు తాటంకములు, అంటే చెవులకు భూషణములు. లోకంలో సూర్యచంద్రుల యొక్క గతిని అనుసరించి ప్రాణులన్నీ 6 వికారములు పొందుతుంటాయి. ఇత పూర్వం లేదు ఒక ప్రాణి, అది పుట్టినది కాలంలో, ఒక తేదీలో, ఒక సమయంలో అది పుట్టినది. పుట్టినది ఉన్నది, అసలు మృత శిశువుగా జన్మించింది అనుకోండి, లేదా జన్మించగానే మృతి చెందింది అనుకోండి, అప్పుడు ఉన్నది అన్న మాట ఎలా అన్వయం? పుట్టినది ఉండాలి. కాబట్టి పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది. ఒక వయసు దాటిపోయిన తర్వాత శరీరం శుష్కించిపోయి జీర్ణమైపోయి తరిగిపోతుంది. తరిగినది, మార్పు చెందినది, అన్నీ మార్పు చెందుతాయి. అవయవాలన్నీ కూడా సంధిబంధములు సడలిపోతాయి. అది ప్రకృతి వికారం. కాబట్టి మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఆ శరీరం ఉండదు, ఆ శరీరం వెళ్ళిపోతుంది పంచభూతాల్లోకి. ఈ 6 ధర్మములు సూర్యచంద్రుల యొక్క గతిలో అన్ని ప్రాణులు పొందుతాయి. దీన్ని దాటడం ఎవరి శక్యం కాదు. ఈ 6 వికారములను నేను దాటుతాను అనగలిగిన వాడు లోకంలో ఉండడు. అది సృష్టి యొక్క ధర్మం, అది ఈశ్వరాజ్ఞ. అన్ని ప్రాణులు ఈ శాసనానికి వశపడవలసిందే. అయితే అమ్మవారు అట్లా వశపడవలసిన అవసరం ఆవిడికి లేదు. ఎందుకంటే కాలము ఆమెకు ఆభరణమై ఉన్నది. సూర్యచంద్రులు ఇద్దరూ కూడా ఆమెకి తాటంకములు, అంటే కర్ణభూషణములు. భూషణము భూషింపచేస్తుంది, కాంతినిస్తుంది, శోభనిస్తుంది, అందగింపచేస్తుంది తప్ప అది అవతల వారిని ఎలా బాధ పెడుతుంది? బాధ పెట్టదు. ఆమెకు అవి భూషణములు సూర్యచంద్రులు ఇద్దరు. కాబట్టి కాలమునకు ఆమె వశపడేది కాదు. ఆమె కాలాతీతురాలు. కాలాతీతురాలైన తల్లి కాబట్టి ఆమె నిత్య, ఆమె ఎప్పుడూ ఉంటుంది. ఆమె ఒకనాడు ఉండి ఒకనాడు లేకపోవడం అన్న మాట అన్వయం కాదు. ఎప్పుడో అప్పుడంటే అభిరామ భట్టుకు పలికిందండి, కానీ ఇప్పుడు మనకు పలుకుతుందా? అనుమానం అక్కర్లేదు. ఇప్పుడు కాదు, ఆచంద్ర తారార్కం ఉండేటటువంటి వంశంలో ఎప్పటికీ ఆపద రాకుండా ఆమె చూడగలదు. ఆమె అట్లా కాపాడగలదు. ఆమె అట్లాగే ఉంటుంది. ఆమె కాలాతీతురాలు. అది చెప్పడానికే తాటంకయుగళీభూత తపనోడుప మండల. అక్కడ వరకు బాగుంది. ఆమె కాలాతీతురాలు. ఆమె గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, ముందుంటుంది, ఎప్పుడు ఉంటుంది. అయితే ఉండి ఏం చేస్తూ ఉంటుంది? అదో ప్రశ్న ఉంటుంది కదా. భగవద్గీతలో గీతాచార్యుడు దాని గురించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అంటాడు. నేను రాక్షసుల యందు ప్రహ్లాదుణ్ణి, కాల కలయతామహం గణకుల యందు లెక్కలు కట్టేటటువంటి వాళ్ళల్లో నేను కాలస్వరూపాన్ని, అట్లాగే మృగముల యందు నేను మృగేంద్రుడైనటువంటి సింహాన్ని, పక్షులలో గరుత్మంతుణ్ణి, లెక్క కట్టేటటువంటి వారిలో నేను కాలాన్ని అన్నాడు. కాల కలయతామహం. ఏమిటి లెక్క కట్టడం అంటే? అంటే ఆవిడ ఏం చేస్తుంటుంది అంటే పరమ కారుణ్యంతో జీవులకు పాపపుణ్యములు అనుభవించడానికి శరీరములను ఇచ్చుకుంటూ వెడుతూ ఉంటుంది. దీనికోసం ఆవిడ ఏం చేస్తుంది అంటే కాలము దేనిని ఆధారం చేసుకుని నడుస్తూ ఉంటుందో దానికి సాక్షీభూతముగా ఆవిడ నిలబడి ఉంటుంది. ఆమెకి సూర్యచంద్రులు ఇద్దరూ తాటంకములు కదా. వీటి కాంతిలో సమస్త ప్రాణులు ఏం చేస్తున్నాయో ఆమె ఏకకాలమనందు తెలుసుకుంటూ ఉంటుంది. నేను
ఇప్పుడు ప్రవచనం చేస్తూ పాట పాడండి, పాట పాడుతూ మృదంగం వాయించండి, మృదంగం వాయిస్తూ ప్రదక్షిణం చేయండి అన్నారనుకోండి, చేయలేను, అది నా వల్ల కాదు. ఆమె అలా కాదు. ఆమె సమస్త బ్రహ్మాండముల వంక చూస్తూ అనుగ్రహిస్తూ సమస్త జీవులు చేసేటటువంటి పాపపుణ్యములను అంతర్యామిగా తెలుసుకుంటూ ఉంటుంది. అందుకని ఆమె కన్ను కప్పడం సాధ్యం కాదు. తెలుసుకుని ఆమె గుప్తంగా వ్రాస్తూ ఉంటుంది. వ్రాసి ఏం చేస్తుంది అంటే ఆ చేసిన పాపపుణ్యములను అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరములను మళ్ళీ ఇచ్చుకుంటూ వెడుతుంది. ఆ శరీరాన్ని తయారు చేయాలా? అదేం మాటలా? మన చేయమంటే ఓ బొద్దింకం చేయగలమా? ఓ వానపాము చేయగలమా? కానీ ఆవిడ ఆ ప్రాణిని తయారు చేసి జీవుడు పాపపుణ్యాలు అనుభవించడానికి అందులోకి వెళ్ళినప్పుడు చైతన్య రూపంగా ఆవిడ పెడుతుంది. బుద్ధింకకి భయం ఉంది, దానికో ప్రాణం కోసం ఆరాటం ఉంది, దానికి ఆకలి ఉంది, దానికి దాహం ఉంది, దానికి ఎక్కడో చీకట్లో పడుకుందామన్న కోరిక ఉంది. కాబట్టి దానికి ప్రత్యుత్పత్తి ఉంది, దానికి మృత్యుభయం ఉంది, దానికి రోగం ఉంది, దానికి వృద్ధి ఉంది, క్షయం ఉంది. సమస్త ప్రాణులకు షడూర్ములు ఉంటాయి. ఆ 6 తప్పదు ఎవరికి. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఈ 6 సమస్త ప్రాణులు అనుభవించవలసిందే. అయినప్పుడు ఆ తల్లి మళ్ళీ బాసటగా వెళ్ళి నిలబడుతోంది. ఆవిడ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు. నువ్వు పరతంత్రుడివి. పరతంత్రుడు అంటే ఇదేమీ అని నువ్వు అడగడానికి అవకాశం ఉండదు. నువ్వు అడగడానికి ఆవిడేం నీకు కనపడి చెప్తుందా ఏమి? నువ్వు గత జన్మలో ఈ పాపం చేసావు, అందుకు నీకు ఈ దుఃఖం ఇస్తున్నాను, గత జన్మలో పుణ్యం చేసావు, ఈ సుఖం ఇస్తున్నాను అని ఆవిడ చెప్తుందా? చెప్పదు. చెప్పకుండా ఇస్తుంది. అందుకే ఆమె ఎందుకు ఏది కల్పిస్తోంది అన్నది ఆమెకి తెలుసు తప్ప మనకి తెలిసే అవకాశం ఉండదు. ఆమె ప్రత్యక్షంగా వచ్చి మనకి చెప్పదు, ఇదిగోరా ఇది నీకు ఇందుకు ఇస్తున్నానని చెప్పదు. కానీ ఆమె ఏది ఇచ్చిందో దాన్ని అనుభవించవలసిందే. ఆమె ఇచ్చేటప్పుడు పొరపాటు అయిపోయింది, ఆ జీవుడి యొక్క పాపానికి ఫలితం ఈ జీవుడికి ఇచ్చాను అని ఒక్కనాడు ఒక్క పొరపాటు దొరకదు. అది ఆమె సర్వజ్ఞత్వం. నేను కాలముగా ఉంటాను, కాలోస్మి బలవాన్ కర్త, కాలోహి బలవాన్ కర్త. కాలమును మించినటువంటి బలవత్తరమైన స్వరూపం ఇక లోకంలో లేదు. అదే బలమైంది. ఎందుకంటే ఆ ప్రాణప్పుడు పుడతాడు, పెరగాలి, పెరుగుతాడు, అప్పుడు సుఖం అనుభవించాలనుభవిస్తాడు, అప్పుడు దుఃఖం అనుభవించాలనుభవిస్తాడు, అప్పుడు మరణిస్తాడు. కాలమును దాటి వెళ్ళడం ఎవరికి శక్యం కాదు. అటువంటి బలవత్తరమైనటువంటి కాలస్వరూపంలో నేనే ఉన్నానని చెప్పింది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో. ఆమె అనాదిగా ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది. ఉండి ఏం చేస్తూ ఉంటుంది అంటే జీవులు చేసినటువంటి పాపపుణ్యములను లెక్కలోకి తీసుకుంటుంది. తీసుకుని ఎంత పుణ్యానికి ఎంత సుఖం అనుభవించాలి, ఎంత పాపానికి ఎంత దుఃఖం అనుభవించాలి ఆవిడ ఇస్తూ ఉంటుంది. ఇచ్చుకుంటూ వెడుతూ ఉంటుంది. వెడితే ఏమవుతుంది? చేసిన పాపం దుఃఖం వల్ల పోతూ ఉంటుంది, చేసిన పుణ్యం సుఖం వల్ల పోతుంటే పాపపుణ్యములు తగ్గిపోతుంటాయి. పాపపుణ్యములు ఎంత తగ్గిపోతే జన్మ తీసుకోవలసిన అవసరం అంత తగ్గిపోతుంది. అయితే పాపపుణ్యములు చేసినవి తగ్గిపోతూ ఉంటాయేమో కానీ చేస్తున్నవి మళ్ళీ పడిపోతున్నాయిగా ఖాతాలో. చేయకుండా ఎక్కడున్నావు? అందుకని ప్రతి క్షణం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు మీరందరూ వింటున్నారంటే పుణ్యం చేస్తున్నారు కదా, మరి పడిపోవట్లా మీ ఖాతాలో. కాబట్టి కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో. సుఖమో దుఃఖమో ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే చేసిన పాపపుణ్యాలు లెక్కలోకి తీసుకుంటుంది. ఒక ప్రవచనానికి వెళ్ళడం కూడా అంత తేలిక కాదు. అది ఆవిడ అనుగ్రహం లేదనుకోండి ఆవిడ వెళ్ళనివ్వదు. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి ఆవిడ గురించి వినడం సాధ్యం కాదు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. నీకు నమస్కారం చేయడం, నీ గురించి చెప్పడం నీ అనుగ్రహం లేకుండా ఎలా సాధ్యమని అడిగారు శంకరాచార్యులు వారు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఉండాలి కదా. సుఖదుఖములను పాపపుణ్యములకు ఇచ్చుకుంటూ వెడుతుంటుంది. ప్రతి జీవుడి విషయాన్ని లెక్కలోకి తీసుకుంటుంది. కాబట్టి ఆమె కాలాతీతురాలయ్యుండి నిరంతరము చేసిన పాపపుణ్యములకు సుఖదుఖములను ఇచ్చి జీవులకు కొత్త శరీరం ఇచ్చుకుంటూ వెడుతూ ఉంటుంది.
ఇది ఆమె యొక్క క్రియాకలాపం. ఆ తల్లి ఏకకాలమనందు చేస్తుంది ఇన్ని కోట్ల బ్రహ్మాండములు. ఇది ఒకటే కాదు, అనేక కోట్ల బ్రహ్మాండములు. దేవీ భాగవతంలో చూస్తే ఒకసారి బ్రహ్మగారు విష్ణువు శివుడు కలిసి ఓహో మనమే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అనుకుంటే ఆవిడ ఒక విమానం పంపించి ఎక్కించి వాళ్ళని తీసుకెళ్ళింది. వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎన్ని బ్రహ్మాండాలు కనబడ్డాయో, ఎంతమంది బ్రహ్మలో, ఎంతమంది విష్ణువులో, ఎంతమంది శివులో కనబడ్డారు వాళ్ళకి. ఇవన్నీ దాటి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఆ అమృత సరోవరంలో ఆ తల్లి మణిద్వీపంలో వాళ్ళకి ఇచ్చి ఇన్ని లక్షల మంది బ్రహ్మలలో నువ్వు ఒక బ్రహ్మవి, అన్ని బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండం, ఆ బ్రహ్మాండంలో ఒక దేశం, అది అదృష్టం. ఆర్యావర్తం, వేదభూమి, కర్మభూమి, అక్కడ పుట్టడం అదృష్టం కాదు. కాబట్టి అక్కడ మళ్ళీ ఓ రాష్ట్రం, ఓ జిల్లా, ఓ ఊరు, ఆ ఊళ్ళో ఇంత ఇల్లు, ఆ ఇంట్లో ఇంత నేను, అంత అహంకారం. కాబట్టి ఆ తల్లి అంత తృప్తిని ఇవ్వగలదు. ఏ ప్రాణికి ఆ ప్రాణికి నా అంత వాణ్ణి నేనన్నా అతిశయం లేకపోతే ఎలా బతుకుతాడండి? అయ్యి బాబాయ్ నా వల్ల కదా ఇదంతా ఉంది అనుకుంటే, తీతువు పిట్ట ఆకాశానికి కాళ్ళు తన్ని పెట్టి కిందకి చూస్తుందిట. చూసి నేను కానీ వదిలేస్తే ఏమైపోదురు అనుకుంటుందిట. అట్లా ఎవరికి వాళ్ళకి ఆ ఆత్మతృప్తి అది లేకుండా ఎలా బ్రతికేస్తాం? కాబట్టి ఆ తల్లి ఇన్నిటినీ నిర్వహిస్తోంది. మూడో ప్రశ్న బాగుందండి, ఆవిడ కాలస్వరూపంగా ఉంది కాబట్టి నిత్య భూత భవిష్యత్ వర్తమాన కాలములో ఆమెకు అన్వయం కావు. ఉండి ఆమె జీవులందరినీ కూడా అనుగ్రహిస్తోంది, పాపపుణ్యములకు ఫలితాలను ఇస్తోంది. అంతవరకు బాగానే ఉంది కానండి, అంతకన్నా ప్రయోజనం ఏమైనా ఉందా ఆవిడ నిత్య అయితే? అంటే ఆవిడ పాదములు పట్టుకున్నవాడు కూడా నిత్యుడే ఎగుతున్నాడు. ఎప్పుడు నిత్యుడవుతాడు? ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం పోయిందనుకోండి. పుట్టవలసిన అవసరం లేకపోతే చావవలసిన అవసరం ఎక్కడుందిగా? పుట్టుక చావు లేవనుకోండి, జన్మమరణ చక్రాన్ని నుంచి విడుదల పొందాడు అనుకోండి, వాడు మళ్ళీ పరదేవత యందు ఐక్యమైపోయాడు, పశుపతి యందు ఐక్యమైపోయాడు, పాశములు తెగిపోయాయి. దానికి ఆవిడ ఎలా ఇస్తుంది అనుగ్రహం అంటే, నిన్న మీకు అష్టాంగ యోగ సారంలోంచి చెప్పాను కదా, వైదిక కర్మాచరణమునందు అనురక్తిని ఇస్తుంది. ఏది చెయ్యాలో అది చేయిస్తూ పెడుతుంది. చేసినటువంటి దాని మీద అనురక్తి తగ్గిపోయి నాకు ఈ పుణ్యానికి ఫలితం కావాలనేటటువంటి ఆసక్తి తగ్గించేస్తుంది. అప్పుడు చేసిన పుణ్యాన్ని పరమేశ్వరుడికి ధారపోహేస్తాడు. దాని చేత చిత్తశుద్ధి కల్పిస్తుంది. చిత్తశుద్ధి పాత్రత చేసి జ్ఞానమునిస్తుంది. ఆ జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం పోతుంది. ఒక్కసారి జ్ఞానము కలిగింది అనుకోండి, జ్ఞానం అంటే ఇది పుస్తకం చదువుకున్న జ్ఞానం, ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చెప్పే జ్ఞానం కాదు. భగవంతుని యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానం. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ, నిన్న చెప్పే కదా. అసలు ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తంతటా వాసుదేవుడే కనపడేటటువంటి స్థితికి వెళ్ళిపోయాడు అనుకోండి. ఆ స్థితికి చేరిపోయినటువంటి జ్ఞానికి భగవంతుడు వినా వేరొకటి కనపడదు. ఆ స్థితికి ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఎందుకు అంతటా వాసుదేవుడే కనపడుతున్నాడు అంటే, ఆ అనుభూతి ఎందుకు కలిగింది అంటే భగవంతుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎవరికి కలిగిందో వాడు జీవన్ముక్తుడు. కేవలంగా ప్రారబ్ధం విడిచిపెట్టేసిన బాణం లాంటిది, వెనక్కి తీయడం కుదరదు. ఇక ఆయనకి సంచితం ఉండదు. అంటే ఇంకా ఏ పాపపుణ్యాలు లేవు, కాలిపోతాయి జ్ఞానము కలిగిన తర్వాత. కానీ ఏ ప్రారబ్ధం అనుభవించడానికి శరీరంతో వచ్చాడో ఆ ప్రారబ్ధాన్ని అనుభవించేస్తాడు. ఆ అనుభవించడం కూడా చాలా తమాషాగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే, ఒక స్థాయిలో ఏమంటాడంటే, ఈశ్వర కష్టమును భరించగలిగిన శక్తిని ఇమ్మని అడుగుతాడు. నాకు కష్టాలు తీసేయి అనడు. కష్టాలు లేకుండా ఎలా ఉంటాయి? మర్త్యలోకంలోకి వచ్చావంటే పాపం ఉందిగా, అనుభవించాలిగా, మరి దుఃఖం కష్టమేగా. కష్టం తీసేయి అండవు, కష్టమును భరించగలిగిన శక్తిని. రెండవ స్థాయిలో అంటాడు, భరించగలిగిన స్థితి కాదు,
భరించడంతో పాటుగా నీ పాదముల యందు విస్మృతి కలగకుండా అనుగ్రహించు. కష్టం వచ్చింది కాబట్టి నీ పాదాలు వదిలేయకూడదు, అప్పుడే నేను గట్టిగా పట్టుకోవాలి. నిన్ను గట్టిగా పట్టుకునే అవకాశం ఇయ్యి. నేను నిన్ను నమ్ముకున్నాను, నాకు ఈ కష్టం ఇచ్చావు, నిన్ను నమ్ముకుని ఏం ప్రయోజనం అని నేను అనకూడదు. నీ పాదములు గట్టిగా పట్టుకోవాలి. అటువంటి భక్తిని మూడవ స్థాయిలో కష్టమే రాని సుఖమే రాని వాటితో నాకు సంగము లేకుండా నా బుద్ధి మాత్రం నీ పాదముల యందే ఉండే అదృష్టాన్ని నాకు కటాక్షించు. అప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే ఇక కష్టంతో సుఖంతో తాదాత్మ్యత లేదు. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యదర వృత్తితో గదియగనట్లు చెయ్యగదయ్య ఈశ్వర అంటుంది కుంతీదేవి. ఇక చాలు, చాలా కాలం ఈ అనుబంధాలన్నీ పెట్టుకున్నాను, ఇంకా విసుగుస్తోంది, ఇంకా వద్దు, ఇంకా నాకు దాని మీద అనురక్తి లేదు ఈశ్వర, ఇంకా నాకు అవన్నీ పక్కన పెట్టించేసి నువ్వే కోసే ఆ బంధాలు. నేను కోసుకుంటే తెగిపోయేవి కావు, లోపల తెగిపోని ఆ బంధం. నాకు అనుబంధం నీతోటే ఉండిపోవాలి. ఎందుకంటే ఈ జన్మకి అనుబంధాలు ఏమున్నాయో అవన్నీ ఊపిరితో సంబంధాలు కదా. ఎంతకాలం ఊపిరి తీసి ఊపిరి వదులుతానో అంతకాలం అన్నయ్య, అంతకాలం తమ్ముడు, అంతకాలం భర్త, అంతకాలం తండ్రి, అంతకాలం మామగారు, అంతకాలం పెద్దనాన్న, అంతకాలం గురువు, అంతకాలం శిష్యుడు. ఊపిరి ఆగిపోతే ఏ అనుబంధంతో పిలిచినా అది పలకదు, అయిపోయింది. ఊపిరి ఆగిపోయినా నువ్వు మాత్రం తల్లిగా అలాగే ఉంటావు. ఆ తర్వాత నేనేమైనా నువ్వే తల్లి. ఏ శరీరంలోకి రాని తల్లి మాత్రం నువ్వే. అందుకంటాడు దుర్జటి, అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా నిన్నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచుం చూడకాబోకు, నాకిమ్మెయి తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపుంచిమ్మం కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. నేను అమ్మ అంటే మీ అమ్మనన్నావోయ్ అనకు, జగన్మాత నిన్నే అంటున్నా. నాన్నగారు అంటే మీ నాన్నగారిని అన్నావోయ్ అనకు, నిన్నే అంటున్నా. ఈ జన్మకి వాళ్ళు ఎప్పటికీ మీరే నాకు తల్లిదండ్రులు. ఆ భావన ఉందనుకోండి, అది నిరతిశయ భక్తి. అప్పుడు ఏమవుతుందంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడికి మోహం పోయి, అజ్ఞానం పోయి, ఎప్పుడైతే అటువంటి స్థితి కలిగిందో ఇక సుఖదుఖాతీతుడుగా నిలబడగలిగినటువంటి స్థితిని పొందుతాడు. వైరాగ్య సుఖము చే వరదలై చెలగు. వైరాగ్య సుఖం వరద. రామకృష్ణ పరమహంస అంటారు, వైరాగ్యం వస్తే చుక్క చుక్క రాదు, పెద్ద వరద వచ్చినట్టు వస్తుందంటారు. కాబట్టి అటువంటి స్థితి నాకు కావాలంది కుంతీదేవి. యాదవులందు పాండుసుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి. గంగ సముద్రంలో చేరిపోవడానికి ప్రయాణించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకడు పొగుడుతాడు, ఒకడు గంగాష్టకం చేస్తాడు, ఒకడు స్నానం చేస్తాడు, ఒక మహాత్ముడు వస్తాడు, అబ్బా గంగా అంటాడు, పూజ చేస్తాడు, పొంగిపోదు, వెళ్ళిపోతుంది. ఒక దుర్మార్గుడు మూత్ర విసర్జన చేస్తాడు, బెంగ పెట్టుకోదు. అలా వెళ్ళిపోతుంటే ఒక ముళ్ళ చెట్టు కిందకి వంగి వీపు గీరుతుంది. కొమ్మ వంగిందనుకోండి గీరదు, మరి బాధపడదు, వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంత గంగని, ఇంత పవిత్రం, ఇన్ని పూజలు అందుకున్నాను అని ఏం బెంగ పెట్టుకోదు, హాయిగా సముద్రంలో కలిసిపోతుంది. ఘనసింధువు చేరెడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి. ఆ గంగ సముద్రానికి వెళ్ళిపోయినట్టు, దీన్ని పట్టించుకోనట్టు నేను కూడా ఒక స్థాయికి వచ్చాక, ప్రారంభంలో ఎలా సాధ్యం? ఒక స్థాయికి వెళ్ళిపోయిన తరువాత ఇక అన్నీ వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టి కేవలము నీ పాద సరోజ చింతనమునందు నాకు అనురక్తి కలగాలి. కలిగి సింధు సరిద్వల్లభం, నీ యందు నేను ఐక్యమైపోవాలి. అది ఒక స్థాయిలో ఏమైపోతుందంటే ఆ జ్ఞానము కలిగి మోక్షమును పొందుతాడు. ఆ మోక్షము రెండు రకాలుగా ఉంటుంది. అంటే మోక్షాలు రెండు రకాలని కాదు నా ఉద్దేశం, మోక్షమును పొందుట రెండు రకములుగా కనపడుతుంది.
ఒకటి జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే శరీరంతో ఉంటాడు. ప్రారంధం పూర్తయిపోవాలి కదూ. భగవంతుడు ఏది అనుభవించమని పంపించాడో అది పూర్తి చేసేసుకోవాలి. అది తప్పించుకోవడం సాధ్యం కాదు. ఈశ్వరుడు ఇది నువ్వు అనుభవించాలని ఏది వ్రాసి పెట్టాడో అది అనుభవించేస్తాడు. దాని చేత పాపపుణ్యములు పొందడం అన్న మాట ఇక ఉండదు. ఎందుకు ఉండదు అంటే, నిన్న మీతో మనవి చేశాను, జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. అది రగిలిపోతున్న జ్ఞానాగ్ని. అందుచేత అందులో ఉండే అవకాశం ఉండదు, భస్మమైపోతుంటుంది. అది కష్టమో సుఖమో అవి వెళ్ళిపోతుంటాయి అంతే. ఇంకా అలా వెళ్ళిపోగా ఇక దేని గురించి పెద్ద పట్టింపు ఉండదు. అంటే మనసు దాకా వచ్చే అవకాశం ఉండదు. ఆ స్థితిని పొందేసి అన్నిటికీ సాక్షి మాత్రంగా ఉంటాడు. శరీరంతో ఉన్నాడు, జీవన్ముక్తుడు అంటారు. అప్పుడు మీరు ఆయన అక్కడికి వెళ్ళి చూడాలి. ఒకనాడు ప్రారంధం పూర్తయిపోయింది, శరీరం పతనమైపోతోంది. ఇక ఊపిరి తీయకుండా ఉండడానికి సిద్ధపడిపోతోంది శరీరం. పరమానందంగా వదిలేస్తాడు. ఏడుస్తూ పుట్టి ఏడుస్తూ వదిలేస్తాడు, భయపడుతూ అజ్ఞాని. పరమ సంతోషంతో అమ్మయ్యా వదిలేస్తున్నాను అని వదిలేస్తాడు జ్ఞాని. వాసాంసి జీర్ణాని యథా విహాయ. భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడే, మాసిపోయినటువంటి బట్టని ఎలా వదిలేస్తాడో, నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. మాసిపోయిన బట్ట వదిలిపెట్టి కొత్త బట్ట వేసుకున్నట్టు జీవుడు ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకుంటాడు. జ్ఞాని విషయంలో ఇక మళ్ళీ ఇంకో శరీరం పుచ్చుకోవడం ఉండదు. అందుకని పరమ సంతోషంతో అమ్మయ్య వదిలేస్తున్నాను. భగవాన్ రమణులైతే ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారు. ఒక చిన్న గుడారంలో పెద్ద ఏనుగుని పడితే ఆ గుడారంలో పట్టక ఏనుగు బాధపడినట్టు ఈ శరీరంలో ఆత్మగా ఇక ఉండలేక ఎప్పుడు దీంట్లోంచి బయటకు వస్తానని జ్ఞాని చూస్తూ ఉంటాడు. జ్ఞానికి శరీరం వదిలేయడం ఎలా ఉంటుంది అంటే, ఆయన మాటల్లోనే చెప్పాలి అంటే, ఎవరో ఒక వ్యక్తి ఓ 10 రూపాయలు 20 రూపాయలు పుచ్చుకుని ఒక 100 కేజీలు బియ్యం బస్తా పక్క వీధిలోంచి మన ఇంటికి తేవడానికి ఒప్పుకున్నాడు అనుకోండి. వీపు మీద బియ్యం బస్తా పెట్టుకుని వస్తుంటాడు, యజమాని ముందు నడుస్తూ ఉంటాడు. ఆయన ఏమంటూ ఉంటాడు, అదేనా అండి ఇల్లు, అదేనా అండి ఇల్లు అంటుంటాడు. ఎందుకంటే ఎంత తొందరగా బియ్యం బస్తా దింపేద్దామని. ఈయన ఆ బియ్యం బస్తా ఆయింది, అందుకని అదే కొంచెం జాగ్రత్తగా ఎక్కువ పడిపోతుందేమో, పగిలిపోతుందేమో, బియ్యం పోతాయేమో, మోస్తున్నది ఈయన కాకపోయినా ఆసక్తి ఆయింది, ఎప్పుడు వదిలేద్దామా అని ఆయన. ఏదో కొంత బత్యానికి బియ్యం బస్తా మోస్తున్నవాడు ఎలా మోస్తుంటాడో జ్ఞాని శరీరాన్ని అలా మోస్తూ ఉంటాడన్నాడు. అందుని వదిలేయడానికి అంత హాయిగా వదిలిపెట్టేస్తాడు, ఏ బాధ ఉండదు. అట్లా వదిలిపెట్టేసిన తర్వాత ఆయన విదేహమోక్షాన్ని పొందాడంటాడు. శరీరం వదిలిపెడతాడు, కానీ అంతటా వ్యాపించి పరమేశ్వరుడు సర్వవ్యాపకుడై ఎలా ఉంటాడో ఆయన కూడా ఆ స్థితినే పొందేస్తాడు. నది సముద్రంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, సముద్రం అంతా ఎంతవరకు ఉందో నది కూడా అంతవరకు కలిసిపోయినట్టేగా. భగవంతుడు ఎలా సర్వవ్యాపకుడో ఈయన కూడా అంతే, ఆయన యందు ఐక్యమైపోయి. అందుకే ఆయన శరీరం వదిలిపెట్టేశారనరో, ఆయనకి చెప్తారు. ఇప్పటికీ మీరు కొంతమంది మొన్న కాంచీపురం వచ్చారు, మనం శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని ఈ పట్టణానికి ఆహ్వానం చేశాం. ఏదో మన గోశాలకి రావాల్సింది అని ఆహ్వానించి ఆ విషయం మహాస్వామి వారికి చెప్పమని అడిగాం. అడిగితే మనం ఇచ్చిన పళ్ళు తీసుకెళ్ళి పెట్టి, స్వామి కాకినాడ నుంచి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన స్నేహితులు అందరూ వచ్చారు, పీఠాధిపతుల్ని శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని కాకినాడ పట్టణానికి ఆహ్వానం చేస్తున్నారు, మిమ్మల్ని కూడా అనుగ్రహించి ఆయన్ని పంపించి అక్కడ వారు కోరుకున్నట్టుగా అన్నీ జరగాలని వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు, మీరు ఆశీర్వదించండి అని చెప్పారు ఆయనకి. మీరు విన్నారు. ఎవరికి చెప్తారు? వింటే చెప్తారు. ఆయన శరీరం వదిలేశారు అంటే చెప్పడం ఎందుకు కాదు, ఆయన ఇప్పటికీ ఎక్కడైనా వింటారు, ఎక్కడైనా ఉంటారు, తెలుసుకుంటారు. అది సర్వజ్ఞత్వం. ఆయనకి తెలియకుండా ఉండడం ఉండదు. అప్పుడు ఆయన కూడా నిత్యాయనా? ఆయన కూడా నిత్యుడైపోయారా? ఒక శరీరంలో ఉండి ఆ శరీరం వదిలి ఇంకో శరీరంలోకి వెళ్ళడం ఉందా?
శరీరం వదిలి నిత్యుడైపోయారు. ఆమె నిత్య, ఆమె పాదములు పట్టుకున్నవాడిని కూడా అదే చేస్తుంది. కాలాతీతుణ్ణి చేసింది. కాలమనందు పుట్టడం, కాలమనందు పెరగడం, కాలమనందు మరణించడం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని, జఠరే శైలం, జిహ సంసారే బహుదుస్తారే, కృపయాపారే, పాహిమురారే. ఇక జనన మరణ చక్రం నుంచి విడుదలైపోయాడు. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం ఇక లేదు. ఈ స్థితిని ఆమె పాదములు పట్టుకున్న వాడికి అనుగ్రహిస్తోంది. అంటే ఆమె గురించి భావన చేసిన వాడికి ఆ విశ్వాసం ఎవరికి ఉందో, ఆమె ఆ సమర్థతను పొంది ఉన్న తల్లి, ఆమె ఉన్నది, ఆమె నిత్య సర్వకాలముల యందున్నది అని ఎవరు మనసులో దృఢమైన విశ్వాసమును పొంది ఉన్నాడో వాడిని ఆమె కాలాతీతుణ్ణి చేస్తోంది. అంటే ఇక కాలమనందు పుట్టవలసిన అవసరం, కాలమనందు పడిపోవలసిన అవసరం లేదు. ఆయన కాలం చేశారండి అంటారు. ఆయన కాలం చేయడం అంటే కాలాన్ని తయారు చేశాడనే, కాలగర్భమునందు కలిసిపోయాడు. అది ఇక ఉండదు. కాలంలో పుట్టడం, కాలంలో పెరగడం, కాలంలో వెళ్ళిపోవడం ఉండవు. ఎప్పటికీ ఆయన కూడా అట్లాగే ఉండిపోతాడు. అది నిత్యుడైనాడు. ఆమె నిత్య, ఆమె అనుగ్రహమును పొందినవాడు నిత్యుడైనాడు. ఇది చెప్పడం కోసమే ఈ నామం కాలంలో ఆమె వశపడని రీతిలో ఎట్లా నిలబడగలదు, ఏది చేస్తూ ఉంటుంది, మనని ఎట్లా అనుగ్రహించి తాను ఉన్న స్థితికి మనని పైకెత్తుతుంది అన్న విషయాన్ని ఆవిష్కరించారు. అందుకని ఆ నామస్మరణం చాలా చాలా గొప్పది. దీనికే సరస్వతీ కటాక్షం. ఎవరికి సరస్వతీ కటాక్షం ఉన్నదో, ఎవరికి జ్ఞానం ఉన్నదో వాడే కదా మోక్షాన్ని పొందుతాడు. జ్ఞానాద్దేవత కైవల్యం, జ్ఞానము కలిగిన వాడికి కైవల్యం వస్తుంది. కాబట్టి ఆ తల్లి నిత్య. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.